ఎంతో రుచిగా ఉండే గోంగూర చేపల కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తింటే వదలరు, అంత బాగుంటుంది. మా ఇంట్లో చేసే విధానం చూసేద్దాం రండి. కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత తగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, దంచిన అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని నూనెలోనే కొద్దిగా మగ్గించుకోవాలండి. కడిగిన గోంగూర వేసుకోవాలి. దానిపైన కొద్దిగా టమాటాలు వేసుకొని అటు ఇటు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా తగినంత కారం వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేయాలండి, కొద్దిగా నూనె తేలే వరకు. ఇదిగోండి, ఇలా నూనె తేలిన తర్వాత నేను బొచ్చు చేప తీసుకున్నానండి. తల, తోకలు, కొద్దిగా పొట్ట ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, నేను అలాగా చేసాను. చాలా టేస్టీగా కొన్ని ఉంటుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా, కొద్దిగా ధనియా, జీరా పౌడర్ వేసి తగినంత నీళ్ళు వేసుకోవాలండి. ఆ కర్రీకి సరిపోయేటట్టు నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా స్టార్టింగ్లోనే గరిటె పెట్టాలి, ఆ తర్వాత నేను కలిపేటట్లుగా అలా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది.